వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం లేదు, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మన పోలిపల్లి దగ్గర. పోలిపల్లి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ మేము తెలుసుకుంటాం, శ్రీకాకుళం వాళ్ళ నలుగురు కూడా అక్కడ స్పాట్. అది కేవలం ఏంటంటే నా స్టడీ ఏంటంటే, పబ్లిక్ స్టడీ, నా స్టడీ ఏంటంటే అక్కడ వాటర్ ఉండిపోవడం వల్ల, నిల్వ ఉండిపోవడం వల్ల వాటర్ డ్రైవ్ చేసేటప్పుడు బండి క్రాస్ అయిపోతుంది, అంటే డిస్టర్బ్ అయిపోయి పక్కకి దానికి వచ్చేస్తుంది, లాగేస్తుంది అనమాట వాటర్ వల్ల. లాస్ట్ టైం కూడా ఇదే విషయం మీకు చెప్పాను. ఎందుకంటే ఈ ఇష్యూ జరుగుతుందండి, నిల్వ ఉండిపోతుంది వాటర్, అక్కడ స్టాక్ అయిపోవడం వల్ల ఇబ్బంది అయిపోతుందని చెప్పాను. అర్జెంట్లీ మీరు మొత్తం మన టీం చూసి ఒకసారి సర్వే చేయించండి. ఇప్పుడు కూడా నేను శ్రీకాకుళం వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు కూడా వాటర్ కూడా రోడ్డు మీద నిల్వ ఉంది ఇక్కడ చింతనమిల్లి జంక్షన్ దగ్గర. ఈ పాయింట్ ఐడెంటిఫై చేస్తే వాటర్ని బయటికి వెళ్ళే మార్గం చేయండి, ఎందుకంటే చాలా ప్రమాదకరం. వర్షాకాలం చాలా ఇబ్బంది. కొంతమంది ఐటీ తెలియదు కదా, కొంతమందికి లోకల్ తిరిగే వాళ్ళకి తెలుస్తుంది, ఇట్లా పలానా దగ్గర వాటర్ నిల్వ ఉండిపోతుంది. హైవేలు వెళ్ళేవాడికి ఏం తెలుస్తుంది, తెలియదు. కొద్దిగా అది చాలా సీరియస్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. అది చాలా ప్రమాదాలకు గురవుతున్నారు పాపం. ఆ వీడియో కూడా మీకు పెడతాను, చాలా దారుణంగా ఉంది అది. జస్ట్ చూడండి, అది ఇమ్మీడియట్గా అది వర్కౌట్ చేయండి. ఓకే వీడియోలో